అందరికి ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలు, క్రీస్తు కాడి మోసే మార్గ దర్శకులారా, మరికొన్ని మాటలు చెప్పడానికి వచ్చాను. మన క్రైస్తవ సమాజానికి మీరే భవిష్యత్తు పునాదులు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు క్రైస్తవ సమాజము, క్రైస్తవ్యము ఎవరి చేతిలో ఉందంటే అది కేవలం యవనస్తుల చేతుల్లోనే ఉంది. మరి అలాంటి యవనస్తులు క్రైస్తవ్యానికి ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే ఈ ప్రపంచంలో ఆయన మాటలు మీ హృదయములో ఉండాలి, ఆయన సంకల్పం మీ హృదయములో ఉండాలి, ఆయన ఆలోచనలు ప్రతి సమయంలో మీ హృదయములో మెదులుతూనే ఉండాలి. నువ్వు చదువుకుంటావా? చదువుకో. ఎంత చదువుకుంటావా అంత చదువుకో. ఈ ప్రపంచం సహకారం చేయలేకపోయినంత వరకు చదువుకో. ఎందుకంటే తెలుసా ఈ మాట, నేను రాబోయే కాలానికి మీరే క్రైస్తవ్యానికి పునాదులు లాంటి వారు. ఇప్పటి వరకు ఒక లెక్క. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉందో మన కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు మనం ప్రతి ఒక్కరూ శరీర సంబంధమైన కోరికల కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నవారు తప్ప ఆయన చిత్తం నెరవేర్చాలి, ఆయన కోరిక నెరవేర్చాలి, ఆయన సంకల్పం ఈ భూమి మీద అనేకులకు చూపెట్టాలనే విధంగా ఎవ్వరు వారి జీవితాలలో చూపించలేకపోతున్నారు అంటున్నాను నేను. చూడండి, చదువు, బాగా చదువు, ఉద్యోగాలు సంపాదించిన తర్వాత నీ సంపాదనలో అనేకులకు, దిక్కులేని వారికి, బీదలకు సహాయం చేయి. సహాయం చేసిన వెంటనే దేవుని గురించి చెప్పొద్దు. ఒక్క మాట చెప్పకుండా నీ ప్రవర్తన, నీ మాట, నీ ప్రేమనే క్రీస్తుని గురించి చూపెట్టాలి. వారంతకు వారే వచ్చి, అయ్యా ఎక్కడిదయ్యా ఈ ప్రేమ, ఎక్కడిదయ్యా ఈ జాలి, ఎక్కడిదయ్యా ఈ దయ, ఎక్కడిదయ్యా ఇంతగా మీరు సహాయం చేస్తున్నారు, ఎక్కడిదయ్యా అని వాళ్ళు వచ్చి అడగాలి. అప్పటి వరకు కష్టపడు, చదువు, ఉద్యోగాలు సంపాదించు. ఓవర్ నైట్లు చేస్తావా? చెయ్యి. కానీ ఆయన మనసు మాత్రము బాధ పెట్టంగా విధంగా మాత్రం ఉండొద్దు, మాట్లాడొద్దు, ఆలోచన చెయ్యొద్దు. ఎందుకు తెలుసా? ఈరోజు అలాగనే ఉంది. ఆనాడు ఉన్న క్రైస్తవ్యం ఎంత గొప్పగా ప్రజ్వలిల్లిందో, ఈరోజు క్రైస్తవ్యం కూడా అంత గొప్పగా ప్రజ్వలిల్లాలంటే దానికి కారణము ప్రియ యవనస్తుడా, సహోదరుడా, మొయ్ ఆయన కాడి మొయ్. ఆయన మనసును తెలుసుకో, ఆయన గుండెల్లో ఉన్న బాధను తెలుసుకో. ఆయన కన్నీటి చుక్కలు తూడిచే కుమార్తెగా బతుకుతాం మనమందరం. ఎవరినో ఒకరు బతుకుటోళ్లకు ఈ ప్రపంచము చంపేస్తే, ఒక గోధుమ గింజ భూమిలో పడి చనిపోయిన వెంటనే ఎన్ని గోధుమ గింజలు పుట్టుకొని వస్తాయో అలా మీరు కావాలి. ఒక ప్రవీణ్ ప్రగడాలన్న ఈ లోకానికి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. బాధ్యత మనదే. మనం మోద్దాం. ఈ ప్రపంచానికి క్రీస్తు రాకడ దినాలు దగ్గరగా ఉన్నాయని మనం చెప్దాం. పద్మహ్యూములో అభిమన్యుడు ఏ విధంగా పద్మహ్యూములు ఛేదించలేకపోయాడో, ఈరోజు క్రైస్తవ్యానికి చిచ్చరి పిడుగుల్లాగా, క్రైస్తవ్యానికి చిచ్చుల్లాగా లేని మాటలను చెబుతూ అనేక విధాలుగా వివక్ష చూపిస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దృష్టిలో పడుతున్నారు. మీరు బయటికి రాలేరు. మీ దినాలు దగ్గర పడ్డాయి. అందుకోసమే క్రీస్తు యొక్క ప్రేమను ప్రజ్వలించే విధముగా, క్రీస్తు యొక్క ప్రేమను అనేకులకు చాటి చెప్పే విధముగా
ఏ సంఘములో ఉన్నా, ఏ దేశములో ఉన్నా, ఏ రాష్ట్రములో ఉన్నా, నువ్వు పల్లెటూరులో ఉన్నా, పట్టణంలో ఉన్న సహోదరుడా, సహోదరుడి, చదువు, బాగా చదువు. నీ కాళ్ళ మీద నీ నిలబడు, నీ కుటుంబానికి కాపాడుకో, నీ సంఘాన్ని కాపాడుకుంటూ క్రీస్తుని ప్రేమను చూపించే విధంగా 10 మందికి తెలియచేద్దాం. మనం అందరం ఈరోజు మొదలు పెడదాం. ఈరోజు మనం ఈ క్షణం నుంచే మొదలు పెట్టాలని అందరికీ ప్రభునామమును కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.